దష్మి. రచన సమ్మెట ఉమాదేవి. తెల్లారినట్టు తెలుస్తున్నా ఎప్పుడో మెలకు వచ్చినా రెప్పలు మూసుకునే ఉన్నాడు విరాట్. అక్కడ అందమైన కలనొకటి భద్రపరుచుకుంటున్నాడు. అతన్ని వివసుణ్ణి చేస్తూ ఆమె పురివిప్పిన మయూరిలా ఆడుతున్నది. రెప్పలు అల్లార్చి చూస్తున్న ఆమె నయనాలు కూడా మయూరాల్లా ఉన్నాయి. రాగానికి తగ్గట్టు వడివడి అడుగుల ఆమె నాట్యం, ఆమె కంఠం, ఆమె కదలికలు, ఆ కులుకులు అన్నీ పికముల చలనములే. కనులు తెరిస్తే అదే వేగపు కులుకులతో వెళ్ళిపోతుందేమో అని భయం. విరాట్ భ్రమకాని కనులు తెరిచి కూడా 10 మందిలోనూ ఆమెనే దర్శిస్తున్నాడతను. ఒరేయ్, ఇదంతా నీ వెర్రిగాని ఇవాళ రేపు అందరూ అమ్మాయిలు ఇలా చురుకుగానే ఉంటున్నారు. ఆడుతున్నారు, పాడుతున్నారు. ఏదో దివి నుండి నీకోసమే ఓ కిన్నెర దిగివచ్చినట్టు ఏమిటా పలవరింతలు? అయినా ఆ కాలేజీలో అంతమంది అదే నృత్యం చేశారు. ఇంచుమించు అందరూ అంతే అందంగా ఉన్నారు. ఆ అమ్మాయి మాత్రమే నీకు ప్రత్యేకంగా నచ్చడం కాస్త ఆశ్చర్యమే. ఒరే వెర్రివాడా, ఎప్పుడు ఎవరికి ఎవరితో రాసి ఉంటే వారికి వీరు, వీరికి వారు ప్రత్యేకంగా కనబడతారు. వీడికి ఆ అమ్మాయికి రాసిపెట్టి ఉంటే మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కనపడుతుందిలే. వేదాంతిలా మరో మిత్రుడు అంటుంటే అందరూ నవ్వులు చిందించారు. హలో మా, ఏంటి నాన్నా, హైదరాబాద్కి రావడం లేదా? లేదమ్మా, నేను శ్యామ్ పాల్వంచకు బయలుదేరాం. వాళ్ళ ఇంట్లోనే చదువుకుంటాం. ఓకే, జాగ్రత్త నాన్న. నీకో సంగతి చెప్పాలి. పప్పా మన కోసం జర్మన్ షెపర్డ్ తెచ్చారు. అబ్బా, నీకెప్పుడు ఆ డాగ్ స్కూలేమా? నాకోసం నెమలి తెచ్చినప్పుడు చెప్పు. నెమలిని మన ఇళ్లలో పెంచడం కష్టం నాన్న అంటే వినవు. నీకింకా ఆ నెమలి పిచ్చి వదలేదురా. వదలదమ్మా. వన్ ఫైన్ డే నేనే ఓ నెమలిని తెచ్చేస్తాను. పాల్వంచకు వస్తే పగలంతా శ్యామ్ వాళ్ళింట్లో చదువుకోవడం, 3 బండిమీద మరో 4-5 మిత్రులతో కలిసి కిన్నెరసానికి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ ఫోటోలు తీసుకోవటం, తిరిగి వచ్చేటప్పుడు మంగ్యానాయక్ దాబాకి చేరుకోవటం అలవాటైపోయింది విరాట్కి, అతని మిత్రబృందానికి. ఇప్పుడూ అంతే. మంగ్యా దాబాలో కూర్చొని వాళ్ల కబుర్లతో హోరెత్తిస్తూ ఆ సాయంత్రాన్ని ఆనందిస్తున్నారు. ఏరా రఘు, నీకు మీ మేనమామ కూతురితో పెళ్ళేట కదా? మేనమామలు ఉండాలి గాని వారికి ఆడపిల్లలు ఉండకూడదురా. మొదట్నుండి తెలిసిన వాళ్ళు చుట్టాలుగా మాత్రం ఓకే, పెళ్ళాలుగా మొగుళ్ళుగా మాత్రం పనికిరారురా విరక్తిగా అన్నాడు రఘు. ఒరే రఘు, బహువచనం ఉండకూడని పదాలకు బహువచనం పెడితే ఎలారా బాబూ? పెళ్ళాలు మొగుళ్ళు కాదురా, పెళ్ళాం మొగుడు మాత్రమే అని నొక్కి వక్కానిస్తున్నాను. నవ్వులు విరబూసాయక్కడ. మిగతా వాళ్లంతా ఇలా కబుర్లలో ఉంటే విరాట్ ఎప్పటిలా, మంగ్యా, మనం మళ్ళీ అడవిలోకి ఎప్పుడు వెళ్దాం? నాకు నెమళ్ళెప్పుడు చూపిస్తావు అని అడగసాగాడు. విరాట్కి ఎన్నోసార్లు అలా మంగ్యాతో అడవిలోకి వెళ్ళి రకరకాల చెట్లను, పక్షులను, ఏటి తరగలలో సాయం సూర్యుణ్ణి, మసక వెన్నెల్లో కొమ్మల సందుల్లో నుండి చందమామను చూడటం అలవాటు. ఉడుకుతున్న కోడికూరలో మసాలా పొడి చల్లుతూ, వెళ్దాం దొరా, మా ఆడది కడుపుతో ఉంది. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని ఎటు పోతలేం. 4 రోజుల నుండి సుస్తుగున్నది. 10 రోజులు సెలవు పెట్టి చెల్లెల్ని కూడా తెచ్చుకున్నా. వెళ్దాం దొరా. అన్నా, పిండి కలిపేసినా. నీ కూర అయిందా? ఇక రొట్టెలు చేసేయనా? సన్నని స్వరమేదో అడిగింది. అయిపోయింది దష్మి, జల్ది చెయ్యి. 6 సార్లొచ్చి కూసున్నారు పాపం. కూరలో కొత్తిమీర చల్లుతూ అన్నాడు. చేస్తున్నా అన్నా. నువ్వాళ్ళకిస్తానే పో, నేను చేస్తానే ఉంటా. ఆ స్వరం వింటుంటే విరాట్ గుండెల్లో ఏదో తెలియని అలజడి. ఆమె వేగంగా రొట్టె చేసి పెంకుమీద వేయటం, ఆ తర్వాత పెంకుమీద నుండి తీసి నిప్పుల మీద వేయగానే అది పొంగడం, ఆ పుల్కా తీసి మంగ్య తమ మిత్రబృందానికి ఇవ్వటం అబ్బురంగా చూస్తున్నాడు విరాట్. ఏం మహిమ ఉంది ఆ వేళ్లకు అనుకుంటూ ఆమె ముఖం వంక చూశాడు.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. శ్యామ్! నా మయూరి పదాలతో కాదు వేళ్లతో నాట్యం చేస్తున్నది సంభ్రమంగా అరిచాడు. పొయ్యి వెలుగులో వింతగా మెరిసిపోతున్న ఆమెను అందరూ అంత సంభ్రమంగానూ చూశారు. ఆమె మెడను చుట్టుకున్న పొడవాటి జడ, ఆ గడ్డం మీద చిన్నపాటి పచ్చబొట్టు, నుదుటిపై చిరుచెమటలు, ఆ మోముపై నదిపాయలా జారిన ముంగురులు, మిన్నుమర్చిన ఏ దేవకాంతో అక్కడ నిలిచినట్టు అందరూ తినడం ఆపిమరీ ఆమెను చూడసాగారు. తమ మిత్రుని పలవరింతల కాంత అందానికి కన్నులతోనే ప్రణమిల్లారు. ఆమె ఇదేమీ పట్టించుకోకుండా వేగంగా పుల్కాలు చేసి అందించసాగింది. మాటలాపేసి తన చెల్లెని చూస్తున్న వారి చూపులకు మంగ్య చాలా కలవరపడ్డాడు. మంగ్యాతో 2 ఏళ్ల పరిచయం ఆ మిత్రబృందానికి. ఇన్నాళ్ళు అతనికి ఇంత అందమైన చెల్లెలు ఉందని వాళ్ళకి తెలియదు. ఇంకొంచెం కూరదేనా దొరా? దష్మి మా చెల్లె సిటీలా డిగ్రీ చదువుతున్నది వివరించాడు. అబ్బో, ఈ దశమినాటి జాబిలి పేరు దష్మీనా? ఆ డిగ్రీ కాలేజీ వేదిక మీద మబ్బులేవో కమ్మినట్టు కదిలియాడిన మయూరం ఈమెనా అనుకున్నాడు విరాట్. తనను ఆ కార్యక్రమానికి తీసుకెళ్లిన మిత్రులకు మనస్సులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు. దొరా, మంచినీళ్ళు కావాలనా? మధుపాత్రతో వచ్చిన దేవకన్యలా అడిగింది. మౌనంగా నీళ్లందుకొని తాగేశాడు. నేను కాలేజీలో డాన్స్ చేశానని మా అన్నకు చెప్పకుండ్రి ప్లీజ్, నా మీద కోపం చేస్తాడు రహస్యంగా వాళ్లకు చెప్పి వడివడిగా వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకున్నారు అందరూ. బిల్లు చెల్లించి వెళ్తున్న విరాట్ దగ్గరికి దష్మి వచ్చి, ఒక సాయం చేస్తావా దొరా అని అడిగింది. చెప్పు దష్మి. నేను మా వదినకు సాయంగా కొన్ని దినాలు ఇక్కడే ఉండాలి. పొద్దుగాళ్ళంతా మా తండాలోనే ఉంటాం. సాయంత్రమే కదా ఇక్కడికొచ్చేది. ఇంతట్లా పేపర్ల గిట్లా మా ఎగ్జామ్స్ గురించి వస్తే జర చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఈలోగా నువ్వు సమయం దొరికినప్పుడల్లా చదువుకుంటూ ఉండు దష్మి. ఎన్నాళ్ళ నుండో తెలిసిన అమ్మాయితో మాట్లాడినట్టు మాట్లాడాడు. ఆమె తల ఊపింది. అక్కడ నుండి కదిలి వచ్చేశాడు. ఎక్కడి నుండో పరుగు పరుగున వస్తున్న వాగుపొంగుల ఆమె రూపం, ఆమె సామీప్యం, మాట, నవ్వు, మౌనం, నృత్యం, ఆమె కదలికలు ఒకదాని తర్వాత ఒకటి అతన్ని చుట్టుముట్టేశాయి. వారాంతాలు విరాట్ శ్యామ్తో కలిసి పాల్వంచి రావటం, దష్మిని కలవటం, దష్మి కోసమే ఏదో వంకతో పాల్వంచి రావటం జరుగుతూనే ఉంది. విరాట్ గలగలా మాట్లాడుతూ ఆమెను కలుపుకోవాలని చూస్తుంటాడు. ఆమె మాత్రం ఎప్పుడూ ఓ మౌనిమలా ఉంటుంది. మరికొంత స్నేహమయ్యాక ఆమె మాట్లాడుతుందిలే అనుకుంటూ ఆమె సామీప్యత కోసం ఎదురుచూడసాగాడతను. మనసు దేన్నైతే బలంగా పదే పదే వాంఛిస్తుంటుందో అదే దక్కి తీరుతుంది అని రఘు చెప్తుంటే ఏమూ అనుకునేవాడు విరాట్. అలాగే ఓ 2 రోజులకు శ్యామ్ వాళ్ళింటికి మాంగ్యా వచ్చాడు. దొరా, మీతో ఒక మాట మాట్లాడాలా విరాట్ శ్యాములతో అన్నాడు భయం భయంగా. మెల్లగా అతన్ని బయటికి తీసుకెళ్లి ఓ దగ్గర కూర్చోబెట్టి, ఏం జరిగింది మాంగ్యా అని అనునయించి అడిగారు. దొరా, మీకు తెలుసు కదా, ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లల్లా ఏ పిట్ట ఏడ దొరుకుతుందో, ఏడ దుప్పి జింకలు కుందేళ్లు దొరుకుతాయో నాకు బాగా తెలుసునని వేరే ఊరు నుండి ఎవరో దొరలొచ్చిండ్రు. వాళ్లతో రమ్మని మస్తు సతాయిస్తున్నారు. అవన్నీ ఒకనాడు నడిసినాయి. ఇప్పుడు మేం జంగల్ జోలికే పోతలేమంటే అస్సలే ఇంటలేదురా. ఆళ్ళు చూస్తే పైల్మాన్ల లెక్కున్నారు. ఏవో పచ్చులు కావాలంటారు, ఏదో ఏటకు బోధం రమ్మంటారు. వద్దు వద్దు అన్నా దినామొచ్చి కూసుంటున్నారు. ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తామంటున్నారు. పోనీ వెళ్ళకపోయావా? 4 పైసలు సంపాదించుకునే వీలున్నప్పుడే సంపాదించుకోవాలంటావు కదా. లేద్దురా, ఇప్పుడు జంగల్ ఆఫీసర్లు ఊరుకోరు, పోలీసులు కూడా ఊరుకోరు. అవన్నీ ఏళ్లనాడే బందు పెట్టినాం. మరి అదే చెప్పు వాళ్లతో, భయమెందుకు? అది కాద్దోరా, వాళ్లకు నా చెల్లె దష్మి మీద కన్ను పడింది. నన్ను మాయ చేసి దాన్ని ఏమన్నా చేస్తారని భయమైతాంది. కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు మాంగ్య. అంతటి బలశాలి అలా బీరువై కన్నీరు పెడుతుంటే విరాట్ కదిలిపోయాడు. తేరుకొని, ఇప్పుడేం చేద్దాం మాంగ్య? విరాట్ ఆందోళనగా అడిగాడు. నేనిట్లా అడిగినా అని ఏమనుకోరు గదోరా.
చాలా కించపడుతూ అడిగాడు. లేదు మాంగ్య, దష్మి గురించి నాకు కూడా చాలా ఆందోళనగా ఉంది. ఏం చెయ్యాలి దొరా? దష్మి లేదని ఆమెతో పాటు ఉండే కవితమ్మ కూడా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయిందట. ఇప్పటికిప్పుడు హాస్టల్లో పెట్టలేను. జరా జర నీతో పాటు ఒక వారం దినాలు మీ రూంలో ఉండనిస్తావా దొరా? విరాట్ని అడిగాడు. తనపై మంగ్య ఉంచిన నమ్మకానికి కదిలిపోయాడు విరాట్. దష్మి రక్షణ బాధ్యత నాది మంగ్య. కానీ అది 3 రూమ్ల ఇల్లైనా నాతో ఉన్న మౌలి ఏదో కోర్సు నేర్చుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఇక అరవింద్ నెల క్రితమే ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. నేనొక్కడనే ఉంటున్నాను, అది తెలుసు కదా వివరించి చెప్పాడు. నాకు తెలుసుదొరా, ఈ పరిస్థితిలో నా చెల్లెను కాపాడేవాళ్ళు నువ్వు తప్ప ఎవ్వరు కానొస్తలేరు దొరా. నువ్వెసంటోడువో నాకు తెలుసయ్యా. ఒక వారమైతే నేనే వచ్చి తీసుకెళ్ళిపోతా తల ఉంచుకొని అన్నాడు. బెంగపడకు మాంగ్య, నువ్వు ఎన్ని రోజులు ఉంచినా నేను ఆమెను క్షేమంగా ఉండేలా చూసుకుంటాను మాటిచ్చాడు. ఆ సాయంత్రమే ఆమెను ఖమ్మంకి తీసుకెళ్ళిపోయాడు. వానలో తడిచిన కుందేల్లా వజవజలాడుతున్న ఆమెకు వేడివేడి పలహారం తెప్పించి పెట్టి వెచ్చని రగ్గునిచ్చి పక్కగదిలో పరుండజేశాడు. గొళ్ళెం పెట్టుకున్న దష్మిని చూసి మురిపెంగా నవ్వుకున్నాడు. 4 రోజుల్లో తీసుకెళ్ళిపోతాను అనుకున్న మాంగ్య భార్య ప్రసవం వల్ల 15 రోజుల వరకు రాలేదు. ఆ రాక్షసులు ఇక్కడిక్కడే తిరుగుతున్నారంటూ విరాట్ను దష్మిని ఆ దరిదాపులకు కూడా రానివ్వలేదు. వాళ్ల బెడద తీరాక దష్మికి మరో 15 రోజుల్లో పరీక్షలు అన్న ప్రకటన వచ్చింది. విరాట్ ఇచ్చిన భరోసాతో ఆ పక్కగదిలోనే ఉండి శ్రద్ధగా చదువుకోసాగింది దష్మి. తానున్నప్పుడు ఎంతో ఒబ్బిడిగా ఉండే దష్మి తాను లేనప్పుడు ఆమె కోసం వచ్చే నెచ్చెలులతో భలే హుషారుగా ఉంటుంది. వారితో గలగలా కబుర్లు చెప్తుంది. వాళ్ళ ఫోన్లో ఏవేవో పాటలు పెడుతుంటే వారితో కలిసి డాన్సులు చేస్తుంటుంది. ఇవన్నీ ఆమెకు తెలియకుండా గమనిస్తూ ఆమె ప్రతి చర్యకు పొంగిపోతుంటాడు. తన చెంచలముల మయూరి, ఆ అందాల కుందనపు బొమ్మ తనదే అనుకుంటాడు పులకింతగా. నీవు భలే డాన్స్ చేస్తావే, డాన్స్ అంటే నీకంతిష్టమా? ఓ రోజు అడిగాడు. మాలో అందరికీ డాన్స్ వచ్చుదొరా. మా ప్రతి పండగకి పెళ్లిళ్ళకి చిన్నా పెద్ద అందరమూ డాన్స్ చేస్తాము. అందరం కలిసి ఆడాలనే తప్ప అదో పెద్ద డాన్స్ కాదులేదొరా. ఈ దొర అన్న పిలుపు మానవా? నేనెలా బీటెక్ చేస్తున్నానో నువ్వు కూడా అలాగే బీకాం చేస్తున్నావు. నువ్వు దేనిలోనూ తక్కువ కాదు, హాయిగా పేరు పెట్టి పిలువు అని ఎన్నోసార్లు చెప్పాడు. దష్మి వినదు. పైగా ఏదో ఎప్పటికప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఉంచడం, వేడిగా భోజనం పెట్టడం, ఇలా ఆమె ఏ పని చేసినా ఏదో కృతజ్ఞతగా చేస్తున్నట్టు ఉంటుంది. మధ్యలో విరాట్ ఫ్రెండ్స్, ఆమె ఫ్రెండ్స్ 2-3 వచ్చి కొన్నాళ్లున్నారు, మళ్లీ వెళ్ళిపోయారు. విరాట్ని చూడగానే మితభాషిలా ఆచీతూచి మాట్లాడే దష్మిని కాస్త ఫ్రీగా ఉండు దష్మి, చక్కగా మాట్లాడు అని ఎన్నోసార్లు చెప్పినా ముడుచుకుపోతూనే ఉంటుంది. ఈ పరీక్షలు కాస్త అయిపోతే ఈ మాటరాని మయూరి ఇక వెళ్ళిపోతుందన్న దిగులు పట్టుకుందతనికి. ఏ బంధమో ఆమెను ఇక్కడికి ఈడ్చుకొచ్చినట్టు వెళ్లిన వారం రోజులకే 4 మిత్రులను కూడేసుకొని బీఈడీ కోచింగ్ అంటూ మళ్లీ వచ్చి తన పక్క రూంలోనే చేరింది. విరాట్ ముఖం సంతోషంతో విప్పారింది. మంగ్య తన చెల్లెలు ఓ సురక్షితమైన ప్రదేశంలో ఉండి పై చదువులు చదువుకుంటుందని బోలెడంత సంతోషపడసాగాడు. ఆ ఎగ్జామ్స్ అలా అలా పోస్ట్పోన్ కావడం, ఆ ఫ్రెండ్స్ అంతా ఏవో కంప్యూటర్ కోర్సుల్లో చేరి ఇక్కడే కొనసాగటం, ఇక విరాట్ సంబరం అంతా ఇంతా కాదు. నెల రోజుల నుండి మళ్లీ తన ఇంట ఓ వెన్నెల పంటలా తిరుగుతున్న ఆమెను చూసి మరీ మురిసిపోతున్నాడు. ఆమెను తనదానిగా చేసుకోవాలన్న పరితపన ఒక వంక, ఆపదకు తన దగ్గర సురక్షితంగా ఉంచమని పంపితే ఆలిగా చేసుకుంటానంటే మాంగ్య ఎట్లా అర్థం చేసుకుంటాడో అని భయం ఒక వంక అతన్ని కుదిపేస్తోంది. తల్లి ఒప్పుకుంటుందన్న ఆశ అస్సల్లేదు. కాని తండ్రికి మాత్రం, నాన్నా, చిన్నప్పటినుండి మనం ఓ నెమలిని పెంచుకుందాం అని అడుగుతున్నాను కదా, అన్నీ బాగుంటే నా సహచరిగా ఓ మయూరే మనింటికి వస్తుంది అని చెప్పుకున్నాడు. ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా ఆశలు పెంచుకోకు విరాట్, అమ్మ గురించి కూడా ఆలోచించు అని హెచ్చరించాడు తండ్రి. తండ్రి మాటల ఆలోచనల సెగకో
వాతావరణం మారో విరాట్ తీవ్రంగా జబ్బుపడ్డాడు. దశ్మి అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటుంటే ఆమె తనదే అని మరింత నమ్మకం కుదిరింది విరాట్కి. జ్వరం తగ్గింది, కానీ నీరసం తగ్గలేదు. చివరి సెమిస్టర్ దగ్గరకు రావడంతో విరాట్ తల్లే వచ్చి ఓ వారం రోజులున్నది. తల్లికి దశ్మి చేరువ కావటానికి ఇదొక మంచి అవకాశం అనుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటుంటే సంతోషపడ్డాడు. తల్లి వెళ్ళిపోయాక ఓ మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. పక్క గది కోలాహలంగా ఉన్నది. ఏమిటా అని చూస్తే దశ్మి తన భాషలో పెద్ద గొంతుతో గడబిడ గడబిడగా మాట్లాడేస్తున్నది. తన గదిలో కూర్చొని వింటున్న విరాట్ ఆమె స్వరంలోని ఉత్సాహానికి ఆశ్చర్యపోయాడు. ఆమె చిటికిలో వాళ్లకు కావలసినవన్నీ చేసిపెడుతూ నవ్వుతూ హడావిడిగా తిరగసాగింది. కాని ఎందుకో దశ్మి తనతో ఏనాడూ ఇంత ఆత్మీయంగా మాట్లాడినట్టు గుర్తులేదు. దశ్మి ఇంత చైతన్యవంతంగా తానున్నప్పుడెందుకుండదు? ఉక్రోషం వచ్చిందతనికి. అసలు దశ్మికి నిజంగా తనంటే ఇష్టమేనా? అనుమానపడ్డాడు. ఇష్టమూ నమ్మకం లేకుండానే ఒక ఆడపిల్ల ఇలా ధైర్యంగా నీతో ఓ పక్క గదిలోనైనా సరే కలిసి ఉంటుందా? ఆమెకు నువ్వంటే ప్రాణం అని మిత్రులు భరోసా ఇచ్చిన విషయం గుర్తుకొచ్చి కాస్త స్థిమితపడ్డాడు. చివరకు ఓ రోజు అడిగేశాడు. నేనంటే నీకిష్టమేనా దశ్మి అని. నువ్వంటే ఇష్టపడని వాళ్ళెవరు దొరా అన్నది ఆమె. ఆమె చెయ్యి పట్టుకొని, అది కాదు దశ్మి, నేను ఏమడుగుతున్నానో నీకు తెలియక కాదు. ఆవేశమో అభ్యర్థనో అతని గొంతు వణికింది. నాకు నిన్ను పెళ్లి చేసుకుని నీతో జీవితాంతం కలిసి ఉండాలనుంది దశ్మి, అర్థం చేసుకుంటావు కదూ? పలవరింతగా చెప్పేశాడు. పెళ్లి చేసుకుని బతకడానికి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమో ఇష్టమో ఉండడం మాత్రమే సరిపోద్దురా. మీ కుటుంబానికి మా కుటుంబానికి స్నేహం కలవాలి, భాష కలవాలి, పద్ధతులు కలవాలి, ఆర్థిక స్తోమత కలవాలి. బిత్తరపోయాడు విరాట్. నీకేమన్నా పిచ్చా? అన్నీ మరిచి మనం ఏకమై కలిసుందామంటే అర్థం కాదా? అతను ఉక్రోషంగా అన్నాడు. ఎలా కలుసుంటాందోరా? అంత జ్వరంతో ఉన్న నిన్ను అన్ని రోజులు కంటికి రెప్పలా చూసుకున్నానా? మీ అమ్మ వచ్చాక నువ్వు నన్ను ఎంత గొప్పగా పరిచయం చేసినా నీకు టాబ్లెట్ ఇవ్వడానికి కూడా నీ బెడ్రూమ్ వరకు నన్ను రానివ్వలేదు తెలుసా? ఉన్న వారం రోజులు ప్రతి నిమిషము మా కులము మీ స్టేటస్ గురించే మాట్లాడారామె. నువ్వు మాత్రం తక్కువనా? మా తీజ్ పండక్కు మా అన్న నిన్ను మా తండాకు తీసుకెళ్ళినప్పుడు ఆ చెట్టు కింద నులకమంచం మీద కూర్చోడానికి కూడా నువ్వు ఎంతో ఇబ్బంది పడ్డావు. మా తండా వాళ్ళు ఇచ్చిన ఆ ప్రసాదం ముట్టనే లేదు నువ్వు. ఇక నువ్వు మా వాళ్లతో ఏం ఆడుతావు, ఏం కలుస్తావు? నీ కజిన్ బర్త్డేకి నేను రానన్నా సరే నన్ను హోటల్కి తీసుకెళ్ళినప్పుడు మీ లిప్స్టిక్ బ్యాచ్తో నేనెన్నిసార్లు మాటలు కలిపినా ఒక్కరు కూడా నాతో కనీసం చేయి కలపలేదు. నాకు నువ్వంటే నీకు నేనంటే ఇష్టం ఉండగానే సరిపోద్దోరా. నా వాళ్ళు నీ వాళ్ళు కలవాలి, అదే జీవితం స్థిరంగా చెప్పింది. మనం పెళ్లి చేసుకుంటే మా నాయన అమ్మ మా అన్నా వదిన మీ ముందు గదిలో కూర్చొని నన్ను కాసేపు చూసి వెళ్ళిపోతారు. మీ అమ్మా నాయన మా తండాకి ఒక్కసారి కూడా రాను కూడా రాలేరు. మన మీద ప్రేమతో ముందు మన పెళ్లికి ఒప్పుకున్నా కలవని అనేక అంతరాలతో వాళ్ళెప్పుడూ సంఘర్షిస్తూనే ఉంటారు. ఏరికోరి పెళ్లి చేసుకున్న మనం మన వాళ్లకోసం ప్రతినిత్యం కలహించుకోవాల్సొస్తుందేమో. ఎంతో అమాయకంగా కనపడే దశ్మి ఇంత స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటే ఎవరిపోయి వింటున్నాడు. ఇంతలో ఎవరో వస్తే దశ్మి అటువైపు వెళ్ళింది. తన ముందెప్పుడు మౌన వీణేలా ఉండే దశ్మి తన తండావాళ్ల ముందు సెలయేటిలా తన హృదయాన్ని ప్రవహింపచేస్తుంటే ఇక ఆ సెలయేటిని ఆపకూడదు. వనిలో ఆడే మయూరి గదిలో ఇమడలేదు అని అనుకున్నాడు.